నేతాజీ యువజన సంఘంను 1993లో అహ్మద్, అప్పుడు యువకునిగా ఉన్న అహ్మద్ ఆనాడు ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం కంటిన్యూస్గా నేతాజీ యువజన సంఘం పేరుతో క్యాలెండర్ని, కొత్త సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించుకోవటం చాలా సంతోషదాయకం, శుభదాయకం. ఎందువల్లంటే ఈనాడు నేతాజీ లాంటి, భగత్ సింగ్ లాంటి, రాజగురు సుఖదేవ్ లాంటి దేశ భక్తుల్ని, దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మర్చిపోతున్నటువంటి రోజుల్లో, ఆ రోజుల్లోనే అహ్మద్ యువకునిగా ఉన్నప్పుడే ఇవాళ ఈ దేశంలో హిందూ ముస్లిం అనే తారతమ్యం, దేశం కోసం అందరూ ఒకటే అనే ఒక లక్ష్యంతో అంత చిన్నప్పుడే నేతాజీ పేరుతో మనం, అంటే నేతాజీ, గాంధీజీ ఇటువంటి వాళ్ళకి మతం, కులం అనేవి ఉండవు. అనేక మంది ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని వాళ్ళ ప్రేరణతో, వాళ్ళ స్ఫూర్తితో దేశభక్తిని మరింత నిలబెట్టే విధంగా కృషి చేసే ఆ క్రమంలోనే నేతాజీ యువజన సంఘం, ఆ నేతాజీ యువజన సంఘం ఆశయాల్ని మరింత ముందుకు తీసుకెళ్ళటం కోసం ప్రతి ఏడు ఆ పేరుతో మన క్యాలెండర్ ఆవిష్కరణ ఇటువంటి చేయటం చాలా సంతోషం. అహ్మద్కు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన రషీద్ గారు, చిట్టినాయుడు గారు, ఇంకా కాలనీ వాసులు అందరూ వచ్చారు, పాషా, ఇంకా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా అంత శుభదాయకంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, దేశానికి మంచి జరిగే విధంగా మనందరం చేయి కలిపి ముందుకెళ్ళాలని, అందులో భాగంగా మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా దేశంతో పాటు మన నియోజకవర్గానికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.